ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా? పోలీసుల్ని మాదిరిగా వాడుకునే కార్యక్రమం. దారి మళ్ళిస్తాడు, దారి మళ్ళించి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు. చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు. ఎక్కడికి పోతా ఉంది నిజంగా? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి? ఇదే నిజంగా ప్రజాస్వామ్యం? ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలనా? ఇంకొక ఎగ్జాంపుల్, ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ ప్రాంతాలలో మీ చోట్ల కూడా ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా, ఇది పెద్దవి మాత్రమే చెప్పా. బహుశా మీ ప్రతి చోట కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి. అయినా కూడా మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులే మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడోళ్ళు మరీ ఎస్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరైనా అంటే నా చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తా. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే జగన్ 1 పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే రావడమే కోవిడ్ వచ్చింది. మనం ఎన్నికలు అయిపోయేసరికి జూన్ అయ్యింది, మార్చి కల్లా కోవిడ్ వచ్చింది. దాని తర్వాత కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాలు కోవిడ్. ఆ 2 సంవత్సరాలు ప్రజల గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దాని గురించే మొత్తం ఎనర్జీస్ అంతా కూడా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బహుశా చేయాల్సినంత అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2లో మాత్రం అలా జరగదు. ఖచ్చితంగా అందరికీ మాటిస్తూ ఉన్నాను, కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.